పాత భవనం శిథిలాల కింద పడి ఇద్దరు దుర్మరణం చెందిన ఘటన మహబూబ్ నగర్ లో జరిగింది. పాత తోట కాలనీలో 60 ఏళ్ల నాటి భవనం కూల్చివేస్తుండగా అపశృతి చోటు చేసుకుంది. ముగ్గురు కూలీలపై శిథిలాలు పడ్డాయి. ఇద్దరు చనిపోగా మరొకరి పరిస్థితి సీరియస్ గా ఉంది. ఇంటి ఓనర్ పై కేసు పెడతామని డీఎస్పీ అలాగే మున్సిపల్ కమిషనర్ చెబుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ శిథిలావస్థ భవనం కూల్చివేస్తుండగా ముగ్గురు గాయపడ్డారు. వారిలో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మనం చూస్తున్నాము విజువల్స్లో కూడా 60 నుంచి 77 సంవత్సరాలకు సంబంధించిన ఈ పాత భవనాన్ని ఉదయం ముగ్గురు కూలీలు వచ్చారు. కూల్చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ పైకప్పు కూలి ముగ్గురు కూడా తీవ్ర గాయాలపైన సంఘటన చోటు చేసుకున్నది. ఈ నేపథ్యంలో ఒకరి తీవ్ర గాయాలు కావడంతో వారిని గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు కూడా శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో ఒకరి మృతదేహం కూడా మనకు ఐడెంటిఫై చేసినారు. ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడ దానికి సంబంధించిన శిథిలాలను తొలగిస్తున్న విజువల్స్ కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి మహబూబ్నగర్ డీఎస్పీ మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చెప్తాం. సార్, ఎట్లా జరిగింది సార్ ఈ ప్రమాదం? ఎట్లా జరిగింది? ఎంతమంది ఉందనుకుంటున్నారు? ఈ సంపు లక్ష్మణ్ అని వాళ్ళ ఇల్లు రిపేర్ చేస్తున్నారంట, రెనోవేట్ చేస్తున్నారు. చేసే క్రమంలో ఈరోజు లేబర్ ఒక ఇద్దరు అంటే వాళ్ళు ఓనర్ చెప్పిన దాని ప్రకారం ఒక రావి చెట్టు ఉంది పక్కన, గోడ పక్కన. గోడ చెట్టు కొడుతుంటే ఆ చెట్టు ఏర్లు లోపలికి గోడలోకి పోయి ఆ గోడ కూలి స్లాబ్ కింద పడిపోయింది అని చెప్తున్నారు. యాక్చువల్లీ ఇది 60-70 సంవత్సరాల క్రితం కట్టిరని చెప్తున్నారు. దీనికి ఎలాంటి పిల్లర్స్ లేవు కాబట్టి ఆ గోడ కూలినందున దానికి ఆధారం లేదు కాబట్టి స్లాబ్ పడిపోయి అందులో ఒక అతను అయితే చనిపోయి ఉన్నాడు. కొంచెం తల బయటకు వచ్చి కనబడుతుంది. ఇంకొక లేడీ ఉందని చెప్తున్నారు వాళ్ళు. ఆ లోన శిథిలాల కింద ఉన్నట్టుంది. మన మున్సిపల్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరు కలిసి దీన్ని శిథిలాలను తొలగిస్తారు. ఇప్పుడు మన మున్సిపాలిటీ కమిషనర్ గారు ఉన్నారు. 2 జేసీబీలు వచ్చి శిథిలాలను తొలగిస్తున్నాయి. దాని కింద ఎవరున్నారనేది మనకు 2 అవర్స్లో మనకు తెలుస్తుంది. మన దగ్గర మున్సిపల్ సంబంధించిన కమిషనర్ కూడా ఉన్నాడు, ప్రవీణ్ కుమార్. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇట్లాంటి మహబూబ్ నగర్లో చాలా శిథిలావస్థకు చేరిన బిల్డింగ్లు ఉన్నాయి. 60-70 సంవత్సరాలకు సంబంధించిన వీళ్ళకి ఏమన్నా మీరు నోటీసులు ఇచ్చి వీళ్ళకి ఏమన్నా అంటే వీళ్ళు పర్మిషన్ తీసుకొని ఏమైనా కూల్చేసిన ప్రమాదాలు చోటు చేసుకుంటే వీళ్ళు ఏమన్నా ప్రికాషన్స్ తీసుకుంటున్నారా, లేకపోతే ఇష్టం వచ్చిన రీతిలో ఇలా తొలగించుకుంటుంటారా? సార్, ఇప్పుడు ముందుగా ఇందాక డిఎస్పీ గారు చెప్పినట్లుగా ఇది ఒక 60-70 సంవత్సరాల క్రితం చెందినటువంటి బిల్డింగ్ ఇది. అయితే ఆ బిల్డింగ్ను రెన్యువేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్టే ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే దానికి రెన్యువేషన్ కాదు కదా, దాన్ని చూడడానికే చాలా అదిగా ఉంది. అయితే మనం దాదాపుగా ఈ మధ్యకాలంలో 1 ఇయర్ నుంచి భారీ వర్షాలకు కురుస్తున్న క్రమంలో మనము ఎక్కడైతే ఏరియాస్ ఏదైతే డిలాబరేటెడ్ కండిషన్లో బిల్డింగ్లు ఉన్నాయో వాటన్నిటికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడ మరీ శిథిలావస్థలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మేము సురక్షిత ప్రాంతాలకు కూడా ఉంచడం జరిగింది. అయితే ఈ బిల్డింగు అతను మరి ఏమనుకున్నాడేమో, దాన్ని రెనోవేషన్ చేసే క్రమంలో అక్కడ ఏదో చెట్టు ఉందంట, ఆ చెట్టును తొలగించే క్రమంలో బిల్డింగ్ కూలిపోయింది. మీరు కూడా చూస్తున్నారు, ఆ స్లాబ్ కానీ ఏది కానీ ఒక పెద్ద ఒక 2-3 మనుషులు నిలబడితే కూలిపోయేటట్టుంది. అది మరి దానికి చెందినటువంటి యజమాని మరి దాన్ని ఏం రెనోవేషన్ చేద్దామనుకున్నాడో దాంట్లో పాసిబిలిటీస్ అయితే లేవు. మ్యాక్సిమం మహబూబ్ నగర్లో 100% ఎక్కడైతే డిలాబరేటెడ్ కండిషన్లో బిల్డింగ్లు ఉన్నాయో మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది అంతటా నోటీసులు ఇవ్వడం జరిగింది. మనకు అటువంటి పరిస్థితులలో కూడా ఇప్పుడు ఇంత వర్షాల కాలంలో కూడా మనకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. బట్ ఇక్కడ చెట్టు తొలగించే క్రమంలో ఆ గోడ కూలిపోవడం జరిగింది. ఒకవేళ 2 ప్రాణాలు కోల్పోయినా కూడా ఆయన పైన మన కేసు నమోదు చేసే అవకాశం ఉంటుందా? సార్, ఇప్పుడు చట్ట ప్రకారం న్యాయ ప్రకారము డిఎస్పీ గారు, తర్వాత చట్టం ఎస్పీ గారు వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వస్తారు. ఖచ్చితంగా అటువంటి ఓనర్ మీద ఏదైతే ఉందో ఖచ్చితంగా చర్యలు చేపడతారు. మేము కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాం. మమ్మల్ని అడిషనల్ కలెక్టర్ గారు వెంటనే ఇక్కడ వెళ్ళమని చెప్పిండ్రు. ఇక్కడ వచ్చినాము. ఇక్కడ జరిగిన పరిస్థితులు అన్నీ కూడా వాళ్ళకి వివరిస్తాము. తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవడానికి మాతో ఉంటుంది. ఇది అంటే మహబూబ్నగర్ ముఖ్యంగా పట్టణంలో చాలా ప్రాంతాలలో శిథిలావస్థకు చేరిన బిల్డింగ్లను గతంలోనే గుర్తించాము. ముఖ్యంగా వర్షాకాలంలో చాలా కాలంగా వర్షాలు పడిన నేపథ్యంలో అక్కడ వర్షాలు శిథిలాలకైతే చేరిన ఆ బిల్డింగ్లను గుర్తించి యజమానులకు కూడా నోటీసులు అందజేసిన కాలక్రమంలో ఈ బిల్డింగ్ మాత్రము ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టును కూల్చడంలో ఆ బిల్డింగ్ పడిపోయిన బిల్డింగ్ పడిపోవడం, దానిలో 2 చనిపోయినట్లుగా ఇప్పటివరకు అయితే నిర్ధారించలేదు. కానీ ఒకరి మృతదేహం అయితే కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ ఓనర్ పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని డీఎస్పీ కానీ అక్కడ కమిషనర్ కానీ చెప్తున్నారు. వెంకటేష్, ఐ న్యూస్, మహబూబ్ నగర్. బుల్టెన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం.